చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖలో గంజాయి రవాణా గుట్టురట్టయింది. రైలు మార్గంలో కేరళకి గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కదులుతున్న రైలును ఆపి గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు గంజాయి స్మగ్లర్లను రిమాండ్కు తరలించారు గోపాలపట్నం పోలీసులు. విశాఖలో గంజాయి రవాణా గుట్టురట్టయింది. రైలు మార్గంలో కేరళకి గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కదులుతున్న రైలును ఆపి గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు గంజాయి స్మగ్లర్లను రిమాండ్కు తరలించారు గోపాలపట్నం పోలీసులు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కవిత, విశాఖపట్నంకి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా సాగు జరుగుతుంది. అదే గంజాయి రవాణా విశాఖపట్నం నుంచి కేంద్రంగా మళ్ళీ మరొక రాష్ట్రాలకు కూడా పూర్తి ఎత్తున భారీ ఎత్తున కూడా ఈ విధంగా రవాణా సాగు జరుగుతున్నట్లుగా పోలీసు అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో మొట్టమొదటిగా మనం ఇప్పుడు సాక్షి టీవీ స్క్రీన్ లో చూసుకుంటే నలుగురు నిందితులను గోపాలపట్నం పోలీసులు అదుపులో తీసుకెళ్తున్న విజువల్స్ కూడా ఉండే. ఏకంగా సింహాచలం స్టేషన్ అంటే విశాఖపట్నం సంబంధించి రెండు ప్రధాన స్టేషన్ కాకుండా గోపాలపట్నం స్టేషన్ వద్ద ఈ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నలుగురు నిందితుల్లో ముగ్గురు కేరళ చెందిన వారుగా, ఒకరు విశాఖపట్నం చెందిన వారుగా గుర్తించారు. వీరు 80 కేజీల గంజాయిని కిరండల్ ప్రాంతం నుంచి కేరళకి తరలిస్తుండగా పక్కా సమాచారంతో రెక్కి నిర్వహించి గోపాలపట్నం పోలీసులు వీరిని అరెస్ట్ చేసి అదుపులో తీసుకుని రిమాండ్ తరలించారు. అయితే గంజాయి రవాణా భారీ ఎత్తున జరుగుతుందని పోలీసులు సమాచారం రావడంతో ఈ విధంగా రాష్ట్రం దాటి ఈ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. అందులో భాగంగానే ఈ దాడులు నిర్వహించాము. ఈ దాడుల్లో మొత్తం 4 నష్టపోయినట్టుగా పోలీసులు తెలియజేశారు. ఓకే నరేష్, థ్యాంక్ యూ.